ఇంతవరకు మీరు చూశారు, ఎప్పుడైతే నలుడికి తన మిత్రుడు మారుతికి రాబోయే ప్రమాదం గురించి తెలుస్తుందో అప్పుడు తను కూడా శంభసాధన వనంలోకి చేరుకుంటాడు. తనే స్వయంగా వృక్షాసురుడి వలలో ఇరుక్కుంటాడు. సంకటం మోచిన మారుతి నలుడు సమస్యలో ఉండడం చూసి అతను అతని సఖ వృక్షాసురుణ్ణి సంహరించడం మాత్రమే కాదు, అలాగే వాలిని కూడా కాపాడాడు. ఇక ఇప్పుడు నానాలంకరణం త్రిపంచనయనం దైదిప్యమానం రుచా హస్తాబ్జైః అసిఖేత పుస్తక సుధా కుంభం కుశాగ్రిం హలం ఖట్వాంగం ఫణిపూరుహం దశభుజం సర్వాణి గర్వాపహం. చివరికి ఏం లభించింది? ఏం లభించింది వాలికి, వృక్షాసురుడికి ఇదంతా చేయడం వల్ల? ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి ఫలితాలనే అనుభవించవలసి ఉంటుంది. ఒక చిన్నారి బాలకుడు సైతం కర్మ ఫలితాలను ఇవ్వగలుగుతాడు. తన బలము ఇంకా అహంకార మదములో మునిగిపోయి వాలి ఆ వృక్షాసురులు అమాయకుడైన హనుమంతుని ప్రాణాలు హరించాలని చూశారు. అయినను పరిణామం ఏమైంది? ఒకరికి మృత్యువు లభించింది, అలాగే మరొకరికి ఎదురు దెబ్బ తగిలింది. సృష్టిలో ఎటువంటి వారైనా సరే వారు చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని తప్పక అనుభవించాలి. ఆకతాయి రాక్షసుడు వృక్షాసురుని యొక్క వధతో సుమేరు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలలో ఆపద మబ్బులు తొలగిపోయాయి. కానీ మారుతి యొక్క ఈ సంకటమోచన లీల ముగ్గురు వ్యక్తులపైన ఎనలేని ప్రభావాన్ని చూపింది. ఒకవైపు ఉన్నది అంజన, మారుతికి మాత. మాత యొక్క హృదయము మిక్కిలి కోమలమైనది. అంజన విచలితురాలైపోయింది. ఈ సంఘటన తనని పూర్తిగా కుదిపేసింది. అంజల వాత్సల్యంతో, అమ్మా, నా కుమారుడు
మారుతి అంగవస్త్రము మారుతి వాళ్ళమ్మ ఎంతో ప్రేమగా తయారు చేసింది మారుతి కోసమని. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆపండి తన్ని. మారుతి, ఒక క్షణం పాటు నాకు ఊపిరాగినంత పని అయ్యింది. మారుతి, నా ప్రాణాలను రక్షించడానికి నువ్వు నీ ప్రాణాలను కూడా లెక్క చెయ్యలేదు. నీకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా, చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకు మిత్రమా? నువ్వే కదా చెప్పావు స్నేహంలో ధన్యవాదాలు తెలపకూడదు, అలాగే క్షమాపణ కోరకూడదు అని. అమ్మా, నా బంగారు తండ్రి. మారుతి, నాయనా మారుతి, నీకేం కాలేదు కదా? నీకెక్కడ దెబ్బలు తగ్గలేదు కదా? బానే ఉన్నావా? బాగానే ఉన్నానమ్మా. మారుతికి ఎక్కడ గాయాలవ్వలేదు. పైగా మారుతికి పోటీలో చాలా ఆనందం కలిగిందమ్మా. అమ్మా, ఇలా చూడు, మారుతికి నువ్విచ్చిన అంగవస్త్రాన్ని తను మళ్ళీ దక్కించుకున్నాడు. అమ్మా లలితాంబ, నా పుత్రుణ్ణి రక్షించినందుకు నీకు కోటి కోటి ధన్యవాదాలు. పరమేశ్వర, హే శివశంకర, నా పుత్రుడికొచ్చిన అతి పెద్ద ప్రమాదాన్ని తప్పించినందుకు నీకు శతకోటి వందనాలు.
నాన్నగారు, మారుతి పోటీలో విజయం సాధించాడు. అవును కుమారా, నీ అతులిత బలము, మహాపరాక్రమాన్ని చూశాక నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యాను. నాకు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది కుమారా. మారుతి, ఇవాళ నువ్వు నీ అనుపమ శక్తిని ప్రదర్శించి ఇది నిరూపించావు. నువ్వు మా అందరికంటే ఎక్కువ బలవంతుడివని. నువ్వు ఎంతో భయంకరమైన ఆ మహావృక్షాసురుడిని అంతం చేశావు. అంజన ఆలోచనలో పడింది. తన పుత్రుని యొక్క జేజేకారాలకు ప్రసన్నురాలు కావాలా, లేక భయంకరమైన ఆ వృక్షాసురుని మరణానికి భయపడాలా అని. ఇక నా పుత్రుణ్ణి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండనివ్వను. త్వరగా ఇక్కడి నుంచి పద కుమారా. మంత్రివర్య, చెప్పండి మహారాజా. మనలాగానే మిగతా బాలకుల తల్లిదండ్రులు కూడా చింతిస్తూ ఉంటుంటారు కదా, మీరు వారిని సురక్షితంగా ఇంటికి చేర్చండి. చిత్తం. సైనికులారా, మిత్రమా, మళ్ళీ ముల్లోకాలు చుట్టి బండరాయి ఇక్కడికే వచ్చింది. మారుతి నన్ను కూడా ఈ బండరాయిలాగా ఆకాశంలోకి విసిరేస్తే అప్పుడు ఎంతో బాగుండేది. నేను కూడా ముల్లోకాలు తిరిగి వచ్చేవాడిని. ఎప్పుడైతే నువ్వు భూమి మీద వచ్చి పడతావో అప్పుడు నీ పళ్ళన్నీ విరిగిపోతాయి. महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। वृक्षासुर को जड़ से उखाड़ा फिर धरती पर पटक पछाड़ा। हो गया दुष्ट असुर का अंत सुखी हुए सब दिग दिगंत। शंभ साधन वन का था तंक तोड़ दिया उस डर का डंक। बार बार वाली को बचाया विश्वास प्रेम मित्रों का पाया। है महाबली ये संकट मोचन परमात्र प्रेम के अद्भुत बंधन। माँ की न्यारी ममता देखो छिपा लिया अंचल में सुत को। जय 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 हे मारुति माता पर सूरज कब हाथों में आता। जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। ये गाथा महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। తల్లి ప్రేమకు వాత్సల్యానికి సరిహద్దులనేవి ఉండవు. ఆ పరమేశ్వరుడే పుత్రుని రూపంలో జన్మించినా కూడా తల్లి మాత్రం అతనిని ఒక చిన్నారి బాలకునిగానే భావిస్తుంది. అంజనం మనసు కూడా ఆమె పుత్రుని రక్షణ కోసం తన తల్లి ప్రేమే ఆప్యాయతే ఒక కవచంలాగా అనిపిస్తుంది. తల్లి తన పుత్రుడి ప్రతి సుఖదుఖం క్రియాకలాపాలకు ఎక్కువ ప్రభావితురాలవుతుంది. అందుకని అంజన ప్రభావితురాలు కావడం స్వాభావికమే కదా. మరి ఇంకెవరున్నారు స్వామి? మారుతి యొక్క సంకటమోచన లీల వల్ల అందరికన్నా ఎక్కువ ప్రభావితులైన వారు? ఎవరి కార్యమైనా తల్లిదండ్రుల తరువాత
అందరికంటే ఎక్కువ ప్రభావితం ఒకటి పరమ మిత్రుడవుతాడు లేదా పరమ శత్రువవుతాడు. మారుతి యొక్క ఈ లీల వల్ల ఎవరైతే ఎక్కువ ప్రభావితమయ్యారో అతను తనను తాను మహానుభావుడనుకునేవాడు. వాలి. రాగద్వేషాలు, అంతఃకరణ వికారాలు. ఎవరి పట్ల అనురాగం ఉంటుందో వారి దోషాలు కానరావు. అలాగే ఎవరి పట్ల మనసులో ద్వేషం జాగృతమవుతుందో వారి గుణాలు కూడా కానరావు. మారుతి వాలి ప్రాణాలను కాపాడాడు. కానీ ద్వేషభావన కారణంగా వాలికి అందులో కూడా తన పరాజయమే కనిపించింది. ఆ పరాజయం ఆ క్షణం వాలిని, మహానుభావుడైన వాలిని దూరం చేసింది. అతను పూర్తిగా కృంగిపోయాడు. ఒక ప్రాణం లేని విగ్రహం వలె భూమి మీద కూలిపోయాడు. అన్నయ్య చాలా దిగులు చెందాడు. ఏమైనా చేస్తాడేమో. ఆయమ్మ వచ్చేసింది, 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 ఆయమ్మ మారుతి, వచ్చేసింది. గెంతడం మనిషి తిన్నగా నిలబడు. ఉప్పు నీరే ఇంకా ఇదిగోండి మహారాణి. దీన్ని పారుతున్న నీటిలో పడేయండి. అమ్మా, నువ్వు మారుతిని చెడు దిష్టి నుండి కాపాడడానికి వారిని ఉప్పు పారేయమని చెప్పావు. ఏంటమ్మా ఇది? చాలా ఉప్పు వృధా అయ్యింది. నువ్వు ఉప్పు గురించి ఆలోచిస్తున్నావా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. పరమేశ్వర, నా పుత్రుడికి ఎంతో పెద్ద ప్రమాదం తప్పింది. వృక్షాసుడు వంటి మహారాక్షసి వధ నా మారుతి చేశాడు. ఇది మీ కృపలేనిదే సహజం కాదు ప్రభు. మీకు కోటి కోటి ధన్యవాదాలు. మారుతి, నా బంగారు తండ్రి, వృక్షాసుడు వంటి మహారాక్షసుడితో పెట్టుకున్నావు. నీకేమాత్రం అనిపించలేదా నీ తల్లి హృదయం ఎలా తల్లడిల్లిపోతుందని? అమ్మా, ఎన్నో ప్రార్థనలు చేశాను, ఉపవాసాలు చేశాను, ఎన్నో పూజలు, ఆరాధనలు, ఎంతో ఘోరమైన తపస్సు తర్వాత నిన్ను పొందాను. ఈ రోజు నీకేదన్నా అయి ఉంటే నా గురించి నువ్వు అస్సలు ఆలోచించలేదా? ఒక్కసారి కూడా నా ఆలోచన రాలేదా? అమ్మా, మనకి దూరంగా ఉన్న వాళ్ళనే కదా మనం స్మరించుకుంటూ ఉంటాము. అమ్మా, ఒకవేళ నువ్వు మారుతి పక్కనే లేకపోయినా మారుతికి ఎప్పుడూ నువ్వు తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందమ్మా.